యువర్ ఆనర్, సొసైటీలో ఎంతో ఇంపార్టెంట్ పర్సన్స్, సిన్సియర్ ఆఫీసర్స్ అయిన ముగ్గురు ఇంత దారుణంగా బలైపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఈ కేసు పూర్వపరాలు ఏంటంటే సార్, అమీర్పేట్ సెంటర్లో మధ్యాహ్నం సుమారు 12:34 సడన్ రైన్, హెవీ థండర్స్, పిడుగు సుమో మీద పడడం ద్వారా సుమో పేలిపోయి ఈ దుర్ఘటన జరిగింది యువర్ ఆనర్. ఏమిటయ్యా ఇది? మన రాష్ట్రంలో అసలు వర్షాలే లేవు, కండిపేట చెరువు ఎండిపోయింది, హుస్సేన్ సాగర్ ఇంకిపోయింది, ఉస్మాన్ సాగర్ చిక్కిపోయింది అన్నా. ఏంటయ్యా, ఏమిటి అబద్ధాలు? సిటీ నడిబొడ్డున అమీర్పేటలో పిడుగులు పడేంత కుంభవృష్టి కురిస్తాను. నాకు తెలిసి సంవత్సరం నుంచి ఈ సిటీలో పిచ్చికి తడిచేంత వర్షం పడడం కూడా నేను చూడలేదు సార్. ఐ సీ, అవునా? ఓకే ఓకే. ఇంతకీ ఆ చనిపోయిన ముగ్గురు ఎక్కడికి వెళుతున్నారు ఏఎస్పీ గారు? రాజ్ భవన్ దగ్గరికి వెళ్తున్నట్టు వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేశారు సార్. ఎనీ పొలిటికల్ ప్రాబ్లం? గవర్నర్ గారికి ఏదో కేసు గురించి ఇన్ఫార్మ్ చేయడానికి వెళ్తున్నారు సార్. ఏదో కేసు కాదు, జేకే కేసు గురించి కాదు, పేపర్లో చదివాను. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, న్యాచురల్ యాక్సిడెంట్ అని కేసు నిర్ధారణ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ జేకే గారి ప్రస్తావన అవసరం లేదేమో యువర్ ఆనర్. మీరు జేకే గారి డిఫెన్స్ లాయరా? నో సార్, నో నో నో. దెన్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్. నేను పిడుగుపట్టం ఎప్పుడు చూడలేదు. పిడుగుపడితే సుమారు ఎంత ఏరియా డ్యామేజ్ అవుతుంది? పిడుగు అది అది చాలా డేంజర్ సార్. పిడుగుపట్టే ఏరియాలో 25 మీటర్స్ వరకు ఏదున్నా స్మాష్ అవుతుంది సార్. ఎవడున్నా బతకడం ఇంపాసిబుల్ సార్. వీఆర్ టూ లక్కీ సార్. వర్షం పడ్డం వల్ల ఏరియాలో ఎవరు లేరు సార్. థ్యాంక్ గాడ్. షూర్? షూర్ సార్. మరి పిడుగు పడి పేలిపోయిన ఆ సుమో పక్కనే ఎంతో దగ్గరగా ఉండి బతికి బయటపడ్డ చిరంజీవి ఒకడున్నాడు. ఇతనెవరు? జేకే కొడుకు జేపీ సార్. దెన్ మేఘాలు లేని ఆకాశం నుంచి వర్షాలు కురిపించి పిడుగులు పేల్చిన జేకే కొడుకు ఈ జేపీని వెంటనే అరెస్ట్ చేయమని వారెంట్ ఇష్యూ చేస్తున్నాను. సార్, ఎస్, he should be caught and dragged to the feet of law and order immediately. ఏం బిగుతాడయ్యా? ఇక్కడ గాజు వేసుకుంటారా? సార్, అంటే మీ మీద బయటికి అడిగాను వెళ్ళను. సార్. నేను బయటికి వెళ్తాను నేను. ఒరే అంబిక, నా మాట విను. నీకు వారెంట్ ఇచ్చాడు. ముందు అండర్ గ్రౌండ్ వెళ్ళు. నీకు ఎప్పుడప్పుడు బయటికి రా. నా వంశంలో లేదురా. ఏంట్రా ఈ అండర్ గ్రౌండ్లు, ఏంట్రా ఈ పిరికేశాలు? ఎవరిని లెక్క చేయడు. సూపర్ స్టార్, సూపర్ జడ్జి. నాది సింహరాశి, ఆయన ఏంటి సింహరాశి. శివరాశి, డబ్బా గట్టిగా కొడుతున్నావు ఇవాళ. అయ్యా అయ్యా అయ్యా. నమస్తే సార్. గుడ్ మార్నింగ్. ఎప్పుడు పెళ్ళి? నెక్స్ట్ మంత్ సార్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. మంచి కూల్ డ్రింక్ ఒకటి సింహరాశి. రామ్ ప్రసాద్, ఎన్నడా ఇది? ఇంత పెద్ద జడ్జి ఎక్కడ పడితే అక్కడ కూల్ డ్రింక్స్ తాగుతావు, పెడత కింద పప్పు తింటావు, ఐస్ ఫ్రూట్స్ తింటావు. ఏమిట్రా ఇది? మొన్న సైకిల్ తొక్కుంటూ సినిమాకి వెళ్ళిపోయాట. రే కలెక్టర్, రిటైర్ అయ్యాక నీ లైఫ్ డ్రై అయిపోయిందిరా. లైఫ్ అనేది చాలా ఈజీగా ఉండాలిరా. మనకు నచ్చిన చోట నచ్చింది కనీసం తినగలగాలి. జామ చెట్టు కనిపించింది అనుకో, గోడెక్కి కాయలు కోసుకుంటాను నేను. ఇప్పుడు కూడా కంగ్రాచులేషన్స్ బాబాయ్. ఆ జేపీ మీద నువ్వు ఇచ్చిన ఆర్డర్కి నా సెల్యూట్. నిజానికి సెల్యూట్ చేయాల్సింది నీకురా. ఇంత గొప్ప సాక్ష్యాన్ని నాకు అందించావు. ఆ సాక్ష్యం సంపాదించింది నేను కాదు, నా ఫ్రెండ్ సీన్. అతని సాక్ష్యం కోర్టుకు చాలా ఇంపార్టెంట్. ఎక్కడతను? చంపేశారు. చంపేశారా? ఎవరు? ఎవరేమిట్రా, కోర్టులో మేము శిక్షలు వేస్తుంటాం, బయట వాళ్ళ సాక్ష్యాలను చంపేస్తుంటారు. ఇది అసలైన ఫ్యాక్షనిజం. నాన్సెన్స్. ఇలాగైతే ఎలా? ఒకరికి 10 మంది స్టాఫ్ ఉన్నారు. ఇలాగైతే ఆఫీస్ ఏమైపోవాలి? సి, ఐఎమ్ టూ ఇరిటేటెడ్. అసలు ఎందుకు ఇలా జరిగింది? హూ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్ కలామిటీ? వాట్ ఇస్ దిస్? ఈ ఫ్లవర్ వాజ్ పగలగొట్టింది ఎవరో నాకు తెలియాలి. యు సీ, ఇక నుంచి మన ఆఫీస్లో బల్ల విరిగినా, బల్బు పగిలినా, ఏ డ్యామేజ్ జరిగినా ఎంత వచ్చిందో క్యాల్కులేట్ చేసి ఆ అమౌంట్ ని స్టాఫ్ మంత్లీ శాలరీ నుంచి కట్ చేసేయండి. చిచి, న్యూసెన్స్. ఏంట్రా ఇది? ఆఫీసులో సామాన్లు పగిలిపోవడానికి మన జీతాలు పోయడానికి ఏమైనా సంబంధం ఉందా? మన కర్మగాలి ఇంటి దగ్గర పని చేస్తున్నావురా. పోదు పోదు పట్టుకుపోతాడు ఏంట్రా? అడ్డంగా క్రోడ్ సంపాదిస్తున్నాడు. ఎంత మైజర్ ఏంట్రా? కదా మేడం 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 అది మేడం మేడం నమస్తే మేడం. మీరలా బాధపడ్డంలోనూ ఆయనలా తిట్టుకోవడంలోనూ తప్పులేదు. కానీ వెనకాల వాళ్ళు ఆవిడొస్తుందో, అయిన వాళ్ళు వస్తున్నారో, మీకు కాని వాళ్ళు వస్తున్నారో చూసుకుని మరి కొంచెం గుసగుసగా తిట్టుకోవడం మంచిది కదా. రాత్రి పగలు మీరు ఏసీ రూమ్ లోనే కూర్చుని కష్టపడుతుంటే వచ్చే లాభం గొర్రెతోకంతా. మీ వెనక స్టాఫ్ అంతా చాలు చీలు అంటున్నారు. నువ్వేమైనా తక్కువ తిన్నావా? నీ వల్ల నాకు 6 కోట్లు నష్టం. అయ్య బాబాయ్, మీరెప్పుడు ఇచ్చారండి నాకు 6 కోట్లు?
నేను ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కట్నంగా 10 కోట్ల లాభం వచ్చేది. మీ నాన్న మా బాబాయ్కి చిన్నప్పుడు ఫ్రెండ్ అని, మీ ఇంటికి వచ్చినప్పుడల్లా బాగా వండి పెట్టావని, మంచి అమ్మాయివని, కానీ కట్నం లేకుండా నేను నాకు అంటగట్టాడు. అది నష్టం కాదా? అయ్య బాబోయ్, నా కట్నం వల్ల వచ్చిన నష్టాన్ని మీ స్టాఫ్ జీతంలో కట్ చేయకండి పాపం కదా. దేవుడు మనిషిగా పుట్టాలి. ఒరే ప్రసాద్, బయటంతా గోలగోలగా ఉంటే నువ్వేంటి కూర్చొని రాగాలు తీస్తున్నావు? ఈ స్టేట్ లో జేకే అంటే ప్యారల్ గవర్నమెంట్ రా. ఆ క్యాడర్ ని టచ్ చేసావు నువ్వు. ఎంత డేంజర్ రా. టెండూల్కర్ కి ఎల్బో వీక్ అయినా 4 అనుకుని కొడితే 6 కి వెళ్ళిపోతుంది బాలు. ఒరే ప్రసాద్, నేను ఈ క్రిటికల్ పొజిషన్ గురించి మాట్లాడుతుంటే నువ్వు క్రికెట్ గురించి మాట్లాడతావేంటి? ఈ మధ్య పేపర్లో మన రైళ్లలో కాఫీలు టీలు అన్ని ఇక్కడి నుంచి మట్టి ముంతల్లో ఇస్తారని రాశారు. దీన్ని బట్టి మట్టి రేటు పెరుగుతా, ముంత రేటు పెరుగుతా? నువ్వు కోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ గురించి, నీ చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి నేను మాట్లాడుతుంటే నువ్వేంటి కామెడీగా మాట్లాడతావు? రేయ్, కోర్టు విప్పాక కోర్టు గురించి అస్సలు ఆలోచించను నేను. ఇన్నాళ్ళ మంది అలవాటు చేసిన నా మొగుడే మందు కొనలేక కొడుకుని తీసుకుని రంగ వెళ్ళిపోయాడు. గంగమ్మ, ఆ. పెద్ద ఆయనతో నువ్వే చెప్పగలవు. జేకేతో గొడవ పెట్టుకోవడం మంచిది కాదు, వద్దని చెప్పు. అలాగే గంగమ్మ అమ్మ, మా ఆయనేమో డబ్బు మనిషి, మరిది గారేమో గొడవ మనిషి, పెద్ద ఆయనేమో మొండి మనిషి. దీని అందరికి కారణం ఏంటో తెలుసా? ఏంటి? ఈ ఇంటి వాస్తు బాలేదంట. చిన్న చేంజ్ చేస్తే చాలు. ఇప్పుడు మన ఇల్లులా ఉందా, దాన్ని ఇలా తిప్పేస్తే సరిపోద్దంట. ఇలా తిప్పేయాలా? నువ్వు ఈ విషయం చిన్నమావి గారికి చెప్పావనుకో, రేపే పని మొదలు పెట్టించేస్తారు కదా. అప్పుడు మాకు పిల్లలు కూడా పుడతారంట. పిల్లలేటి తప్పైపోయింది బాబు, ఒరే అనేసి ఏట అనుకోకు. చూడు గంగమ్మ, చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను నీ సొంత కొడుకులా పెంచావు. నీకు ఆ మాత్రం స్వేచ్ఛ లేదా? మరి ఈ టపాలా పెట్లో పెద్ద ఆయన గురించి తలకో టపాకా వేశారు. నువ్వేడు చెప్పవా పెద్ద ఆయనకి? వంకర్ టెంకర్ గా మాట్లాడే వాళ్ళకి ఆయనతో మాట్లాడాలంటే భయం. మనకేంటి, ఏదున్నా డైరెక్ట్ గా చెప్పేస్తాం. ఈ చిప్పు తీసుకున్నాను మాత్రం చెప్పే, ఓకే? అయ్య బా పెద్ద బాబు, కథ అంతా ఆలస్యం అయిపోయింది ఏట అనుకోకు. ఆచారి గారు జాగ్రత్త, మొన్న బంగాళదుంప అనుకుని చికెన్ ముక్క తినేసినారు. గంగమ్మ లేకపోతే ఈ ఇంట్లో సందడే లేదురా. ఈ ఇంటికి పెద్ద దిక్కు. ఏం పెద్ద దిక్కోలే బాబు. ఇదివరకు పెసరిగిందంత నల్ల మంది వేసుకుంటే సెలరే గులేబ కాళ్ళ ఎక్కేది. ఇప్పుడు ఇంట్లో మనుషులు రుసరుసలు చూస్తుంటే 2 కుంకుడుకాయలంత నల్ల మంది వేసుకున్న పాతాళ భైరవి కనిపించట్లేదు బాబు. ఆ 2 కుంకుడుకాయలంత నల్ల మందు తాటికాయంత నేను వేసుకోకుండా కొంచెం ఇంట్లో గొలగొల్ల మీరే సర్దుబాటు చెయ్యాలి బాబు. లేకపోతే నేను బర్మ వెళ్ళిపోవాలి. రాజేష్, చెప్తే అర్థం కదా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి? బాబాయ్ అంటుకుంది బాబాయ్. ఏంట్రా, ఏంటి గొడవలు? అసలు జేకే అంటే ఏమనుకున్నావు? కనపడరు మీరు. నువ్వు అతనికి వార్నింగ్ ఇచ్చావంట, ఆయనేమో కోర్టులో వారెంట్ ఇచ్చాడంట. మొత్తానికి అయిపోతారు. అసలు నువ్వు ఎంత డ్రమటైజ్ అవటానికి ఆ జేకే గాడికి నీకు సంబంధం ఏంటి? వై దిస్ మచ్ వరీ? ఏయ్, ఛ, నీకేరా, నీకు పని పాటు అక్కర్లేదు. రోడ్డు మీద బతికేస్తావు. ఆయనకి కోర్టులు తీర్పులు ఉంటే చాలు. నేను నలుగురిలో తిరగలరా, స్టేటస్ పెంచుకోవాలి. ఎస్, నిన్ను పెంచుదామని ఎంత ట్రై చేసినా తక్కువ బుద్ధులు వదలలేవురా. అవునులే, పని మంచి దగ్గర పెరిగినోడికి అంతకంటే గొప్ప బుద్ధులు ఎలా వస్తాయిరా? నీ తల్లి చనిపోయేసరికి నీకు అన్నం తినే వయసు వచ్చేసిందిరా. కానీ వీడికి ఆకలేస్తే ఆకలి అని కూడా చెప్పుకోలేక ఏడ్చేసే వయసురా. అప్పుడు నేను బతివాళ్ళకి తన బిడ్డను సగం ఆకలితో ఉంచి వీడికి పాలిచ్చిందిరా ఆ తల్లి. తల్లి పాలు అమృతం రా, వాటిని తప్పు పట్టకు. ఊరుకోండి బాబు, ఏటాళ్ళ కేకలు కొత్త, వాళ్ళ అల్లర్లు కొత్త, వాళ్ళ గొడవలు కొత్త. వాళ్ళు నన్ను అనకూడదా, నేను పడకూడదా? కాకపోతే మీ అందరి మధ్య ముచ్చటగా ఆ బిడ్డ కూడా. గంగమ్మ చూడండి, ఇల్లు అనేది ప్రశాంతంగా ఉండటానికి, చక్కగా తినటానికి, సరదాగా గడపటానికి. బయట 1,00,000 గొడవలు ఉండొచ్చు, అవి ఈ క్షణం నుంచి మన ఇంట్లో వినబడడానికి వీల్లేదు. మైండ్ ఇట్.